हरिः ओम्। अभवाय मनोभवाय ते जलजातोदरसंभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पाराद्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 6వ పాసురాన్ని అనుసంధానం చేస్తూ సేవాకాలంలో మనం విన్నవించుకున్నాం. నిన్నటి రోజున 5వ పాసురంలోని అర్థాలు తెలుసుకున్నాం. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్కా నోరారా కీర్తిద్దాం, మనసారా ధ్యానిద్దాం. అలా చేయడం వల్ల మనకి పాప రాశి ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి మనం శ్రీకృష్ణుని యొక్క వ్రతం చేయడానికి వెళ్తున్నాం కదా, ఆ శ్రీకృష్ణయ్య మనకి దొరుకుతాడు అని నిర్ణయం తీసుకుని ఈ వ్రతం చేయడానికి వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఆ బయలుదేరి వెళుతూ ఉన్న సమయంలో వాళ్ళకి ఎవరో తక్కువయ్యారు అనే ఆలోచన. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనం అందరూ వెళ్దాము అని అనుకున్నాము. అందరం వెళ్దాం అనుకున్నప్పుడు ఎవరో రాలేదు అనేది చూసుకుంటాం కదా, ఎవరు వచ్చారు ఎవరు రాలేదా, అందరూ వచ్చారా లేదా, ఇలా అన్ని చూసుకుంటాం కదా. అలానే వీళ్ళు చూసుకున్నారు. ఒక 10 మంది గోపికలు తక్కువయ్యారు. వస్తా ఉన్నవాళ్ళు, వాళ్ళ గోష్ఠిలో వస్తా ఉన్న వాళ్ళల్లో ఒక 10 మంది తక్కువయ్యారు, రాలేదు. మరి ఆ 10 మందిని కూడా కలుపుకుని వెళ్ళిపోవాలి కదా. మనం వచ్చేసాం కదా, మనం వ్రతం చేద్దామని నిర్ణయించుకుని రాత్రి అనుకుని ఇప్పుడు మనం బయలుదేరి వెళ్తూ ఉన్న సమయంలో వాళ్ళు రాలేదు అని అంటే ఎందుకు రాలేదో, వాళ్ళకేం ఇబ్బంది కలిగిందో అందుకని వెళ్ళిపోదాం అని అనుకోలే. అందరం కలిసి వెళదాం చెప్తోంది కదా. ప్రతి పాసురంలోనూ ఆండాళ్ గోపిక ఏలో రెంబాబాయ్ వచ్చి చేరండి వచ్చి చేరండి అని చెప్తోంది. ఆ వచ్చి చేరండి అనే ఆమె వాళ్ళ గ్రూప్లోనే ఒక 10 మంది తగ్గారు అనే ఆలోచన చూసుకుని వాళ్ళని లేపుకొని తీసుకొని వెళదాం వ్రతస్థలానికి అని వెళ్తోంది. వెళ్ళేసరికి ఆమె సంసిద్ధంగా కూడా లేరు. ఆ గోపిక ఆమె ఇంకా పడుకొని ఉన్నట్లే ఉన్నారు, పడుకునే ఉన్నారు, లేపాలి అని చెప్పి అనుకుంటుంది. అనుకుని ఈరోజు పాసురం ఒక గోపికను నిద్ర లేపుతోంది. ఆండాళ్ గోపిక புள்ளும் சிலும்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளே விளசெங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயமுலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்களிய காலோச்சி வெள்ளெத்தெரவல் துயில் மறிந்த வித்தின்னை உள்ளுத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளியிந்து அரியன்று பேரரவம் உள்ளும் புகுந்து குளிரிந்தேலோரெம்பாவாய் உள்ளும் சிலும்பினகான் புள்ளரையன் కోయిలిల్. ఈ గోపిక ఈ భగవదానుభవానికి కొత్తది.
భక్తి అనేది అందరికీ ఉంటుంది. ఒక గోష్ఠిలోనో లేకపోతే ఒక వ్రతంలోనో చేరేటప్పుడు అప్పటికప్పుడు వచ్చి చేరేలాగున ఉంటారు కదా. అలానే భగవదానుభవానికి కొత్తగా మంత్రం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువసేపు మంత్రం చేద్దాము అని చెప్పి అనుకుంటారు. ఎక్కువసేపు మంత్రం చెయ్యాలి, మనం తీసుకున్న మంత్రాన్ని ఎక్కువ జపం చెయ్యాలి అనుకుంటారు. అదేమి తప్పు కాదు. కానీ మంత్రం ఎక్కువసేపు చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వేడి చేస్తుంది, బ్రెయిన్ అంతా ఒకలా అవుతుంది, చికాగ్గా అనిపిస్తుంది. రేపు చేద్దామా అనే ఆలోచన కలిగేటప్పుడు దాన్ని కొంచెం వాయిదా వేద్దాం అనిపిస్తుంది. ఏదైనా కూడా అతి సర్వత్రా వర్జయేత్, ఏది కూడా ఎక్కువ మోతాదు ఏది తీసుకునకూడదు. అది అన్నీ కూడా మన దేహం ఎలా భరించగలుగుతుందో అలా తీసుకుంటూ వెళ్ళాలి. ఈమె భగవదానుభవానికి కొత్తది. శ్రీకృష్ణుణ్ణి చేరాలి అనే ఆలోచన అయితే ఉంది, కానీ మనం ఒక్కళ్ళమే కాదు గ్రూప్ అందరితో కలిసి చేరాలి అనే విషయాన్ని ఆమె తెలుసుకున్నట్లు లేదు. అది తెలియచెప్తోంది ఆండాళ్ గోపిక. మనకి స్వామి ఏం చెప్తారంటే అందరితో కలిసి ఆయన్ని సేవించటం ఇష్టం అని చెప్తారు. ఒక్కళ్ళుగా ఎప్పుడు ఉండమండి, మనం ఒక్కళ్ళుగా కూడా ఉండం. ఎలాగనంటే ఎప్పుడైనా సరే మన మనస్సుతో కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. నా మనస్సులో ఇలా అనుకున్నాను అని అంటే మాట్లాడే కదా. మచ్చిత్తా మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎవరైనా సరే నా కథలని గూర్చి మాట్లాడుకుంటూ ఉండడం, మనం మాట్లాడుతూనే ఉంటాం. ఎవరి గురించి అయినా సరే మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎవరి గురించి లేదు, మనలో మనమైనా మాట్లాడుకుంటాం. ఏంటి గొణుక్కుంటున్నావు అని కూడా అంటారు కదా. గొణుక్కుంటున్నావు అంటారు. మనలో మనమైనా మాట్లాడుకుంటాం. లేదు, ఇది ఒక పద్యమో ఒక శ్లోకమో లేకపోతే ఒక పాటో ఏదో రావాలనుకోండి, దాన్ని అధ్యవసాయం చేసుకోవడానికి కూడా మనం అనుకుంటూ ఉంటాం, మననం చేసుకుంటూ ఉంటాం. అలాగా భగవంతుని గూర్చి ఇంకొకరితో మాట్లాడుతూ, భగవంతుని గూర్చి ఆ కథలను ఇంకొకరికి పరస్పరం చెప్పుకుంటూ ఉంటేనట అది భగవంతుడికి ఇష్టం. తుష్యంతిచ రమంతిచ. అలా భగవంతుడికి అందరితో కలిసి ఉండటం ఇష్టం, ఒక్కళ్ళుగా ఉండటం అనేది కాదు అని చెప్పి ఈ గోపికకి ఈరోజు వీళ్ళు తెలియచేస్తున్నారు. సమాజంతో కలిసి ఉండాలి. సమాజం వేరు, నేను వేరు కాదు. సమాజం వాటి పద్ధతుల్లో అది వెళుతూ ఉంది, మన పద్ధతులకి కొంచెం వేరేగా ఉంది. మన పద్ధతులు మానుకుని సమాజంతో కలిసిపోమన్నారని అలాగ జీవించేయాలి అని కాదు, మన పద్ధతి మానుకోకూడదు. అలా అని సమాజంతో కలవకుండానూ ఉండకూడదు. అది భగవంతుడు చెప్పే. శ్రీకృష్ణుడు పాండవులందరితోనూ తిరుగుతూ ఉన్నారు. మనకి భారతంలో కథలు వింటాం కదా. కథలు వినేటప్పుడు కృష్ణయ్య కూడా ఉన్నారు, సభల్లో కూడా ఉన్నారు ఆయన. ఆ సభల్లో వాళ్ళందరితో వాళ్ళ సమస్యలతో ఆయన కలిసే ఉన్నారు. కానీ ఆయన అవసరం వచ్చినప్పుడు ఆయన అక్కడ అది ప్రవర్తించకుండా ఉన్నారా? ద్రౌపది చీరలు అడిగినప్పుడు, వస్త్రాలు అడిగినప్పుడు ఆయన వస్త్రాలు ఇచ్చారు కదా. ఆయన ఏం ప్రత్యేకించి ఎక్కడో లేరు, సమాజంతోనే ఉన్నారు. కానీ ఆయనవి ఏవి కూడా ఆయన తగ్గించుకోలేదు. ఆయన క్రమ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, ఆ క్రమ సిద్ధాంతాన్ని ఆయన తగ్గించుకోలేదు. అట్లా మనం సమాజంతో కలిసే ఉండాలి, కానీ మన నియమాలని మాత్రం మనం చెడగొట్టుకోకూడదు. మనం ఎక్కడికో వెళ్ళాము, ఎవరో పిలిచారు, ఏదో శుభ కార్యక్రమానికి వెళ్ళాం,
దాదాపుగా మనం తినకూడనివే ఉంటాయి అక్కడ అన్ని. మనం తినకూడని ఉంటాయి కదా, వాళ్ళు తప్పు అని మనం అనకూడదు. మనం వెళ్తాం, మనం వాళ్ళతో ఆ శుభ కార్యక్రమంలో పాల్గొంటాం. అక్కడ మనకి మన దీనికి సంబంధించింది ఏదో మాత్రమే స్వీకరించి వచ్చేస్తాం. సమాజంతో కలవడం అంటే అది. మంత్రం తీసుకున్నాం, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అవి చాలా నియమాలు ఎందుకు పెడతారు అనేది ముందు ముందు తెలుసుకుందాం. అలా అని తీసుకుంటే మంత్రం మనం ఇక సమాజంతో కలవకుండా ఉండిపోతాం అనే భావన అక్కర్లేదు. సమాజంతో కలిసే ఉంటాం. ఆ శుభ కార్యక్రమానికో అశుభ కార్యక్రమానికో వెళతాం, అక్కడ వాళ్ళందరితో కలిసే ఉంటాం. ఆహార నియమాన్ని పాటిస్తాం, వ్యవహార నియమాన్ని కూడా పాటిస్తాం. ఆహార నియమం అంటే తినకూడని పదార్థాలు తినం. మజ్జిగ, పాలు, పెరుగు, నీరు అది ఎక్కడైనా తీసుకోవచ్చుగా, అక్కడ కూడా అలానే తీసుకుంటాం. వ్యవహార నియమం మనకి 2వ పాసురంలో చెప్పింది కదా, కొండెములు ఆడమ్మని. ఎవరి గురించో ఎవరో ఏవో చెప్పుకుంటూ ఉన్నారు. దానిలోకి వెళ్ళిపోయి మనం సమాజంతో కలవాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడాలి అని అవసరం లేదు మనకు. అది అవసరమైతే మాట్లాడతాం, లేకపోతే లేదు. మనం యోగక్షేమాలు తెలుసుకుంటాం, వారు బాగున్నారా, మనం బాగున్నామా, లేదు ఏదో మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారు దానిలో జాయిన్ అవుతాం, లేదు వేరే ఇంకోటి ఏదో, అది సమాజం ఏమైనా మాట్లాడుకుంటుంది, తప్పులేదు. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలనేది నీ వ్యవహారం నువ్వు అలవాటు చేసుకోవాలి. అలా ఈ గోపిక ఒక్కతే ఉండిపోయింది. ఆ ఒక్కతి లోపల నిద్రిస్తూ ఉంది. ఆ నిద్రిస్తూ ఉన్న గోపికని వ్రతంలో చేరాలి ఒకటి, రెండోది నువ్వు ఒక్కదానివే కూడా కాదు, అందరితో కలిసి నువ్వు భగవంతుని భక్తి చెయ్యాలి, సాధన చెయ్యాలి అని చెప్తున్నారు ఈ పాసురంలో. మనకు చిన్న కథ ఉంది. ఒకసారి భగవంతుడు ఒక పరీక్ష పెట్టారట. ఎవరికి? దేవతలకి, రాక్షసులకి. ఏంటి అది అని అంటే, ఆయన అక్కడ చాలా లడ్డూలు పెట్టారట. లడ్డూలు పెట్టి తీసుకోండి, తినండి. 2 ప్లేట్లలో పెట్టారు, ఇటువైపు దేవతలకి, ఇటువైపు రాక్షసులకి పెట్టి అందరినీ కూడా ఆ లడ్డూలు తీసుకుని తినండి, కానీ ఒక షరతు. ఏంటి అని అంటే, మనం తినాలి అనుకున్నప్పుడు ఇలా తీసుకుని ఇలా తింటాం. ఈ మోచెయ్యి కదా, మోచెయ్యి ఇలా ముడవందే ఆహారం మన నోటికి చేరదు కదా. అయితే ఆయన ఆ మోచెయ్యి మడవకుండా ఆహారం మీ నోట్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? చెయ్యి ఇలా అనకుండా రాదు కదా. ఇలా అనకుండా ఆ లడ్డూలు మన నోట్లోకి రావాలి. వివాహ భోజనంబు దాంతో ఇలా అంటే వెళ్ళిపోతాయి కదా, అట్లా రావాలి. ఎలా వెళ్తాయి? ఎట్లా తింటారు? ఎట్లా కుదురుతుంది? అక్కడ లడ్డూలు ఉన్నాయి, తినమని పర్మిషన్ ఉంది, కానీ ఒక షరతు ఉంది, ఇలా ముడిచి తినకూడదు అనేది ఉంది. రాక్షసులేమో అవేవో గోల చేసేసుకుని పళ్ళెం ఇలా ఎత్తుకుంటే ఎలా, లేకపోతే ఇలా నోరు ఇలా పెట్టి తింటే ఎలా, ఇలా నానా ఎక్సైజులు చేస్తూ ఉన్నారట. కానీ దేవతలు చక్కగా అవి ఆరగిచ్చేస్తూ ఉన్నారు. ఎట్లా ఆరగిస్తున్నారు? వాళ్ళ దివ్యత్వంతో ఆరగిస్తున్నారా? వాళ్ళకి ఏమన్నా మాయలు మర్మాలతో ఆరగిస్తున్నారా? కాదు. అక్కడ మాయలు మర్మాలైతే రాక్షసులు కూడా చేస్తారు. అక్కడ చెప్పింది ఏంటంటే, వాళ్ళ మోచేతిని వంచకుండా స్వీకరించాలి అని. అందరూ కలిసి రౌండ్గా కూర్చుని ఆ లడ్డూల పళ్ళెం మధ్యలో పెట్టుకుని ఒకరి నోటికి ఒకరు అందిస్తున్నారట. అప్పుడు ఇది మడవదు కదా, తన ముందున్న వారికి వీరు పెడుతున్నారు, వారి ముందున్న వారికి వీరు పెడుతున్నారు, అలా తింటూ ఉన్నారు. అంటే అందరితో కలిసి ఉంటే కలదు సుఖం. అలాంటి సమాజం మనకి కావాలి. అలాంటి ఆరోగ్యకరమైన పోటీలు మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. వీళ్ళు చెప్తున్నారు ఈరోజు, పుల్లుం సిలుంబినగాన్ పుల్లరయన్ కోయిలిల్. నీవు ఒక్కదానివే భగవదానుభవానికి క్రొత్తగా ఉండి నువ్వు ఒక్కదానివే అనుభవిస్తే కుదరదు.
అది శ్రీకృష్ణుడికి కూడా ఇష్టం లేదు. అందరూ కలిసి ఉండటం, అందరూ కలిసి ఆయన సేవించటం భగవంతుడికి ఇష్టం. కాబట్టి వచ్చి నీవు మా గోష్ఠిలో చేరి మనం ఈ వ్రతం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ వీళ్ళు ఏం చెప్తున్నారనంటే, వాళ్ళు వెయ్యములైనంజుండు కళ్ళచ్చగడం కలక్కళియే కాలోచ్చి ఎలుందిరాయ్ పిల్లాయ్ ఓ పిల్ల ఎలుందిరాయ్ పేయములై నంజుండు. పూతన ఉంది కదా మనకి భాగవతంలో, శ్రీకృష్ణుడు పుట్టారు. నిన్న అనుకున్నాం శంఖ చక్రాది ఆయుధాలతో పుడితే దేవకీదేవి ఎలా అనేది. అట్లానే శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత రేపల్లెకి చేరారు. ఇది మనకి తెలిసిన విషయమే. 6 రోజులు అయిందట. 6 రోజులు అయిన తర్వాత ఒక అందమైన చాలా సౌందర్యంగా లక్ష్మీదేవే వస్తోందా అన్నట్లుగా చక్కగా రెడీ అయి ఒక ఆమె ఆ రేపల్లెలో ప్రవేశించి ఆ బజారులన్నీ కూడా ఆ గోపిక వస్త్రధారణతో అందంగా తయారయ్యి వస్తూ ఉందట. అందరూ తన్ని చూస్తున్నారు. ఆ కళ్ళు కూడా తిప్పుకోలేనంత మోహంగా వ్యామోహంగా ఉంది ఆమె. అలాగా ఉండి అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉండంగానే ఆమె నందగోపుల వారింటికి వచ్చేసారు. ఆ రాజభవనానికి వచ్చి అక్కడున్న యశోదాదేవి ఆమెను కూడా దాటి ఉయ్యాలలో ఉన్న ఎవరు కృష్ణయ్య పడుకొని ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి చాలా ముద్దుగా గోముగా చాలా చాలా ఆనందంగా, అంటే కన్న తల్లి కూడా అలా దగ్గరికి తీసుకోలేదేమో అన్నంత చాలా సౌకుమార్యంగా, అంటే చాలా ఇదిగా మృదువుగా ప్రేమగా అలా తీసుకుని ఆమె వెంటనే శ్రీకృష్ణయ్యని ఇలా చెప్పారట, నా చనుబాలక గృక్కెడు చిన్ని కుమారా త్రావుమయ్యా పిదపన్ని చెలువం వెరుగవచ్చును నా చెలువంబు సఫలమగును నళిన దళాక్ష. నువ్వు ఒక్కసారి గనక నా దగ్గర పాలు తాగితే నీ తనువు సఫలమవుతుంది, నా జన్మ సఫలమవుతుంది, పాలను స్వీకరించమని చెప్తున్నారట ఆమె. పూతన చాలా అదృష్టవంతురాలు కదా. వచ్చింది ఎలాగొచ్చింది ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఆమె స్వామివారిని చక్కగా తీసుకుని శ్రీకృష్ణయ్యని తీసుకుని తన స్తన్యాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చి పాలని ఇవ్వాలి అనే మంచి హృదయంతో వచ్చింది. ఎవరినైనా సరే ఆయుధాలు వచ్చి సంహరించి వెళ్ళిపోతూ ఉన్నాయి. మనకి ఎక్కడైనా రాక్షసుల్ని గనక సంహరించే విధానం ఉంటే, ఆమె అలా వచ్చింది. వచ్చి శ్రీకృష్ణయ్యకి పాలు ఇవ్వాలి అనుకుని దగ్గరికి తీసుకుంది. ఎలాగనంటే తాడనుకుని పాముని ఒళ్ళో పెట్టుకున్నట్లు. పాముని ఒళ్ళో పెట్టుకుంటాం ఎవరివన్నా, అది మన్నే కాటేస్తుంది కదా. అది తెలియక శ్రీకృష్ణయ్యని, అందమైన బాలుడు, నేను చాలా నిమిషంలో ఈ కృష్ణయ్యని హరించి వేస్తాను అన్నట్లుగా తీసుకుని చక్కగా ఒళ్ళో పెట్టుకుని తన స్తన్యాన్ని చాలా ప్రేమగా అందించి పాలను ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఆమె ఎప్పుడైతే అలా అక్కడికి ప్రవేశించిందో వెంటనే కృష్ణయ్య ఒకసారి ఆమెను చూశారు. ఎవరైనా ఎందుకు వస్తుంది, అసలు ఈమె ఎవరు అనేది ఆయన ఒక్కసారి ఎలాగా స్క్రీన్ వేసుకున్నారు, చూశారు. చూస్తే ఈమె గత జన్మలో బలిచక్రవర్తి వింధ్యావళి కూతురు రత్నావళి. ఈ పూతన బలిచక్రవర్తి భార్య వింధ్యావళి, ఆ దంపతులకి పుట్టిన రత్నావళి అనే ఒక కుమార్తె. ఈమె
మనకి ఆయన వామనమూర్తి వచ్చేటప్పుడు చాలా అందంగా ఉన్నారని చెప్పారు కదా. ఆయన్ని చూసినప్పుడు అబ్బా ఈ పిల్లాడు ఎంత బాగున్నాడో, ఇలాంటి పిల్లవాడికి పాలిచ్చి చక్కగా పెంచితే ఎంత బాగుంటుందో అనే, పాలివ్వాలి అనే ఒక మంచి భావన కలిగింది ఆ వామనమూర్తిని చూడంగానే. ఎప్పుడైతే ఆ భావన కలిగిందో ఆ వామనమూర్తిని చాలా ప్రేమగా చూస్తూ ఉంది. కానీ ఆయన వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు తీసుకుని బలిచక్రవర్తిని ఎప్పుడైతే ఆయన పాతాళానికి పంపించేశారో వెంటనే అసుర లక్షణంగా మారిపోయింది. తన హృదయ పూర్తిగానేమో ఆ పిల్లవాడిని చూసి పాలిస్తే బాగుంటుంది, ఇంత మంచి పిల్లవాడు ఇంత అందంగా చక్కగా ఉన్నాడు అనుకుంది. అదే ఏ మార్పులు వచ్చినా ఇక్కడే వస్తాయి అని చెప్తున్నాను కదా. వెంటనే బలిచక్రవర్తి ఎప్పుడైతే పాతాళానికి వెళ్ళబడ్డారో వెంటనే నా తండ్రిని సంహరించిన ఈయన నేను సంహరించాలి అనే ఒక అసుర లక్షణం బుర్రకు వచ్చేసింది. ఎట్లయినా సరే నేను ఈయన్ని సంహరించి వేయాలి అని చెప్పి అనుకుంది. 2 లక్షణాలు ఇక్కడ ప్రవర్తింపజేస్తుంది. ఒకటి, హృదయంగానేమో మానసికంగా తను పాలివ్వాలి అనే మంచి భావన ఉంది. తన తండ్రిని సంహరించాడు కాబట్టి ఈయన నేను సంహరించాలి అనే అసుర భావం కూడా ఉంది. ఈ 2 భావనలతో ఉంది ఆ రత్నావళి అనే అమ్మాయి. ఆమె ఇక్కడ పూతనగా వచ్చింది. పూతన అంటే పవిత్రము కానిది. పూతము అంటే పవిత్రమే, అంటే ఆమె హృదయంగా చాలా మంచిగానే భావన చేసింది. కానీ ఎప్పుడైతే ఆ నా చేరిందో, అంటే ఎప్పుడైతే స్వామివారిని సంహరించాలి, ఈయన మా నాన్నగారిని ఇలా చేశారా అని ఎప్పుడైతే భావన కలిగిందో ఆ పవిత్రమైనది కాస్త పవిత్రము కానిది అయింది. అప్పుడు పూతన. పూతము మంచిదే, పూతన ఎప్పుడైతే చేరిందో మంచిది కానిది, పవిత్రము కానిది అయింది. పవిత్రం కానిది ఉండకూడదు కదా. స్వామి దగ్గర ఎవరైనా సరే పవిత్రంగా వచ్చేవే ఉపయోగిస్తారు కదా. అట్లానే ఈమె పవిత్రం కాదు కాబట్టి ఈమె ఉండకూడదు. ఇది ఆయన ఉయ్యాలలో చక్కగా చిన్న 6 రోజుల పిల్లాడట. 6 రోజుల పిల్లాడు ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. ఒకసారి కళ్ళు తెరిచి చూశారు, ఆహా వచ్చింది ఈమె గత జన్మ రత్నావళి, ఈ జన్మలో పూతనగా వచ్చిందా అలా అనుకుని ఆయన చాలా రా ఇంకా రామ్మ రా పాలిద్దామని వస్తున్నావు కదా, నువ్వు ఆయన ఏది ఇచ్చినా తీసుకుంటారు స్వామి, ఏది ఇచ్చినా తీసుకుంటారు, ఎలా ఇచ్చినా తీసుకుంటారు. అలానే ఆమె హృదయంగమంగా చక్కగా తన స్తన్యాన్ని పాలని ఇచ్చింది, తీసుకున్నారు. పాలతో పాటు విషాన్ని కూడా ఇచ్చింది. ఇది మాతృత్వానికి అవమానం, మాతృత్వానికి అనుమానం, మాతృత్వానికి ఇది తగని పని. అంతే కదా, తల్లి పిల్లవాడిని పెంచుకుంటుంది కానీ చంపుకోదు. అందుకే ఇందాక అంత మోహంగా అనిపించింది ఆ గోపిక వస్తూ ఉన్నప్పుడు అని చెప్పింది. మోహం ఎప్పుడు అలానే చేస్తుంది. అలా ఎప్పుడైతే ఆమె ఆ స్తన్యాన్ని ఇచ్చి పాలు తాగుతూ ఉన్నారో ఏదో తేడా కలుగుతోంది ఆమెకి. మొదటిసారి ఆయన స్వీకరించినప్పుడు ఆనందానుభూతిని పొందింది. 3 గుటకల్లో ఆయన అప్పుడు పాలు ఇచ్చింది మొదటిసారి. రెండోసారి గుటక వేసేటప్పుడు విషం వచ్చింది, తేడా పడింది. వెంటనే 3వసారి ఎప్పుడైతే శ్రీకృష్ణయ్య ఆ పాలని స్వీకరించారో తనలో ఉన్న ప్రాణాలన్నీ కూడా ఒక్కసారి కదిలిపోయి తన అసుర రూపం బయటికి వచ్చేలాగున ఆ ప్రాణాలని హరించి వేశాడు. 6 ఏళ్ల చిన్న పిల్లవాడు శ్రీకృష్ణయ్య రేపల్లెలో పూతన పాలను స్వీకరిస్తూ చాలా బాధ వేస్తుంది. అంత వయసులో పిల్లవాడికి అలాంటి విఘాతం జరగకూడదు. అలా జరిగింది, ఆయన ఆ గండాన్ని దాటారు అని ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే ఈయన ఆ 3 గుటకలు వేశారో ఆమెట 6 యోజనాలకి సరిపడా అంత పెరిగిపోయిందట. చివరికి ఉయ్యాలలో చక్కగా ఆడుకుంటూ ఉన్న శ్రీకృష్ణయ్యకి
ఈ పూతన యొక్క దేహం ఏమైంది అంటే ఒక ఆట స్థలం లాగా ఏర్పడింది. సంహరించి వేసి అక్కడ ఆయన పారాడుతున్నట్లు ఏమీ తెలియని వాడిలాగా ఆడుకుంటూ ఉన్నారట. చుట్టుపక్కల అందరూ కూడా చాలా అందరికీ భయమే కదా. ఎవరి పిల్లాడైనా ఆ వయసులో ఏదన్నా చిన్న గండం జరిగినా కూడా అయ్యో అయ్యో అని అందరం అనుకుంటాం. అందరూ బాధపడుతూ ఆ పూతన ఎప్పుడైతే చనిపోయిందో అందరూ ఆనందపడ్డారు. పూతన చాలా అదృష్టం చేసుకుంది అని అనిపిస్తుంది అది ఆ కథ వినేటప్పుడు. ఎలాగనంటే ఆయుధాలు వచ్చి అసురులని సంహరించడం మనందరికీ తెలుసు. స్వామివారి చేతులు తాకి సంహరించడం తెలుసు అసుర ప్రవృత్తిలో ఉన్నవాళ్ళ. అట్లా ఆయన యొక్క పెదవులు ఆమె దేహాన్ని తాకి సంహరించబడటం ఆ పూతన చేసుకున్న అదృష్టమే. మనకి భాగవతంలో చెప్తారు, వగనైన పగనైన ప్రాణభీతినైనా, అట్లా పగతో అయినా సరే స్వామివారి యొక్క అధరాలని తాకే అదృష్టం ఎవరు పొందారు అంటే పూతన పొందింది. ఆమె సంహరించి వేయబడింది. ఆరు రోజులు. 6 రోజులు అంటే అరిషడ్ వర్గాలు. ఎప్పుడు అరిషడ్ వర్గాలే కదా పూతనను అక్కడి దాకా తీసుకెళ్ళినాయి. ఆ అరిషడ్ వర్గాలని సంహరించేసిన తర్వాత స్వామి ఏం చేశారు, దాని మీదే కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. మనలో అరిషడ్ వర్గాలు పోతే స్వామి మనతో అలానే ఉంటారు. అలాగా పూతన యొక్క గాథని వీళ్ళు పాడుతూ ఉన్నారు. ఎవరు పాడుతున్నారో చెప్తాను. ఆ తర్వాత శకటాసురుణ్ణి కూడా సంహరించారు స్వామి. ఇది కూడా రోజుల్లోనే జరిగింది. 108 రోజులు. 108 రోజులు అంటే 3 నెలలు దాటిన తర్వాత. 3 నెలలు దాటిన తర్వాత మళ్ళా ఇంకొక గండం వచ్చింది. చక్కగా యశోదాదేవి, అందరూ అప్పట్లో నీటిని నదికెళ్ళే కదా తీసుకుని రావాలి. అలానే యమునా నదికి వెళ్ళి ఆ నీటిని తీసుకుని వచ్చే సమయంలో ఈ పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్ళి యశోదాదేవి అక్కడ ఉన్న చిన్న బండి దగ్గర ఆ పిల్లవాడిని పడుకోబెట్టి ఆమె నీటిని తీసుకుని వచ్చే సమయంలో అసుర శకటం ఒకటి ఆ బండిని ఆవహించింది. అసుర శకటం అంటే రాక్షసుడు ఆ బండిని ఆవహించాడు. ఆవహించి మెల్లమెల్లగా కిందకి దిగుతున్నాడు. ఆ చక్రాలు, ఇప్పుడు చక్రాలుండి బండి బల్ల ఇలా ఉంటుంది కదా, అది మెల్లమెల్లగా కిందికి అలా దిగుతున్నారు. అంటే అది ఏదో ఇసుకలో చక్రాలు ఇలా దిగబడిపోయి కిందకు వచ్చింది అనే లాగున. దాని కింద పిల్లవాడు ఉన్నాడు కదా, అప్పుడు పిల్లవాడు ఏమవుతాడు, ఆ బండి ఎప్పుడైతే కిందికి దిగిపోయిందో ఆ బండి కింద పడి పిల్లవాడు ఇదైపోతాడు కదా. అలాగా ఆ అసురుడు ప్రవేశించి ఆ బండికి మెల్లమెల్లగా కిందికి దిగుతూ ఉన్నాడు. శ్రీకృష్ణయ్య ఏం చేశాడు, నిద్రపోయి లేచి, పిల్లలు ఏం చేస్తారు, కాళ్ళు చేతులు బాగా చాచి బద్ధకం తీర్చుకున్నట్లు ఉంటారు కదా, అట్లాగా ఒక్కసారి తన కాళ్ళతో ఆ బండిని తన్నారు. తన్నేసరికి ఏమైంది, నిజంగా ఒక 3-4 నెలల పిల్లవాడు తంతే బండి కదులుతుందా? స్వామి మహిమ అది ఆశ్చర్యం. అట్లాగా ఎప్పుడైతే ఆయన తన్నారో ఆ చక్రాలు 2 విడబడిపోయినాయట. విడబడిపోయి ఆ మధ్యలో ఉన్న ఈ బల్ల ఉంటుంది చూసారా, అది కూడా ముక్కలు తునకలైపోయింది. ఎప్పుడైతే అలా అయిపోయిందో దానిలో నుంచి మళ్ళీ ఇంకొక అసురుడు బయటకు వచ్చి చనిపోయాడు. అంటే ఆ బండిని ఆవహించాడు అన్నమాట. అసురులకి దేనినైనా సరే అలా ఆవహించే శక్తి ఉంటుంది, రాక్షస శక్తి అంటారు దాన్ని. అలా 108వ రోజు ఇంకో గండాన్ని దాటారు శ్రీకృష్ణయ్య. ఎప్పుడైతే ఆ బండిని అలా ఆయన తన్నారో ఆ 2 చక్రాలు విడబడిపోయినాయో, విడబడిపోగానే ఆ అసురుడు ఎప్పుడైతే చనిపోయాడో మళ్ళా ఇక అక్కడ అందరు ఉన్నారుగా, యశోదాదేవి మిగిలిన వాళ్ళందరూ, అమ్మో ఇక్కడేం ప్రమాదం జరిగింది, ఇక్కడ ఇలా ఎందుకు జరిగింది, అయ్యో నా కన్నయ్య ఎలాగా అని చెప్పి మళ్ళీ వచ్చి ఆమె దగ్గరికి తీసుకుని రక్ష పెట్టి ఆ పిల్లవాడికి దిష్టి తీసేసి తను ఎత్తుకొని అప్పుడు ఆనందాన్ని పొందింది యశోదాదేవి. పిల్లవాడికి గండం జరిగినప్పుడు భయపడుతున్నారు, ఆ గండం నుంచి కూడా
ఆ పిల్లవాడు రక్షించుకున్న తర్వాత పిల్లవాడిని తీసుకుని ఆనందపడుతున్నారు. అది అక్కడ జరుగుతున్న విషయం. బండి ఏంటి, అదెందుకు, శకటము ఏంటి, పూతన అంటే ఇందాక అరిషడ్ వర్గాలని చెప్పి అనుకున్నాం కదా. ఈ శకటము అనంటే శ అంటే సుఖము, బండికి ప్రధానమైనవి ఏంటి, చక్రాలే కదా. బండి అంటే ఎలా గుర్తిస్తాము అనంటే చక్రాలు. అలా కాకుండా మధ్యలో బాడీ ఒకటే ఉందనుకోండి, ఇదేదో ఇంకోటి ఏదో అని అనుకుంటాం. కానీ చక్రాలు స్పష్టతగా పెద్దవిగా ఉన్నాయి అనుకోండి, వెంటనే దాన్ని మనం బండి అంటాం. ఆయన ఎప్పుడైతే తన్నారో ఆ 2 చక్రాలు కూడా విడబడిపోయినాయి అని చెప్పి అనుకున్నాం కదా. అది సుకృత దుష్కృతాలు, మనం చేసుకునే పుణ్య పాపాలు, సుకృత దుష్కృతాలే ఆ చక్రాలు. ఆ బండియే మన దేహం. మనం నడిచే, మన సుకృతం ఉన్నప్పుడు మంచి పనులకి నడుస్తాం, దుష్కృతం అనుకున్నప్పుడు చెడ్డ వైపుకి నడుస్తాం. ఆ రెండింటినీ గనక మనం సమంగా చేసుకోగలిగితే మనలో ఉన్న అసుర స్వభావం పోతుంది. అందుకని ఆ రెండింటినీ ఆయన విడదీశారు. సుకృతము దుష్కృతము కలిసి ఉంటాయి, కానీ దుష్కృత ప్రభావం ఎక్కువైనప్పుడు అసుర ప్రవర్తన వస్తుంది మనలో. అదే సుకృత ప్రభావం మనం పెంచుకుంటూ ఉన్నప్పుడు మంచి ప్రవర్తన వస్తుంది మనలో. ఆ శకటాసుర వధలో అది మనకి తెలుస్తుంది. ఇలాగ భావిస్తూ మునివర్గళం యోగిగళం, మునులు యోగులు ఇలాగా భావన చేస్తూ ఉన్నారు. హరి 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 అని చెప్పి. హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. హరి అనే నామాన్ని, హరి అను 2 అక్షరములు హరించును పాతకముల, హరిని నామ మహత్యమే, హరి హరి పొగడంగవశమే, హరి శ్రీకృష్ణ. ఇలా యోగులు మునులు హరి హరి అనే నామాన్ని పలుకుతూ వాళ్ళు తన హృదయంలో ఉన్న, అంటే పాలకడలిలో క్షీరాబ్దివాసుడు, పాలకడలిలో శ్రీమన్నారాయణుడు చాలా ప్రశాంతంగా పడుకుని ఉంటారు అని చెప్పి అనుకుంటున్నాం కదా. క్షీరాబ్దివాసుడు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో, మనం హడావిడిగా లేస్తే, మనం లేచేటప్పుడే ఒక డిస్టర్బెన్స్గా లేచామనుకోండి, ఆ రోజంతా ఎలా ఉంటుంది మనకి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి చికాగ్గానే ఉంది అనిపిస్తుంది. అలానే వాళ్ళు పరమాత్మ, మనలో ఉన్న భగవంతుడు చాలా ఆనందంగా ప్రశాంతంగా లేవాలి అన్నట్లు చాలా మెల్లగా లేస్తున్నారు. ఎవరు, మునులు యోగులు. ప్రహ్లాదుడు కొండల మీద నుంచి పడినప్పుడు, అగ్నిలో దుంకినప్పుడు, సముద్రంలో వేసినప్పుడు ఎక్కడి నుంచైనా సరే ఎలా వచ్చేస్తున్నాడు, సర్వము నీవే కదా అని చెప్పి. అట్లానే ఈ దేహంలో భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు చాలా పవిత్రంగా, చాలా సున్నితంగా, చాలా ఎలాగనంటే ఆ లోపల ఉన్న స్వామికి ఎటువంటి నొప్పి తగలకుండా మెల్లగా హరి 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 అని చెప్పి లేస్తున్నారు. అది నువ్వు వినలేదా? మాకందరికీ కూడా ఆ శబ్దం ఒక ధ్వనిలాగా వినిపిస్తుంది. అది నువ్వు వినలేదా? అది కాకుండా ఇక్కడ పుల్లుం సిలుంబినగాన్ పుల్లరయన్ కోయిలిల్, పక్షులన్నీ కూడా కలకలా ధ్వని చేస్తున్నాయి. కలకలామని పక్షులు గణములు అని పాడుతున్నారు కదా. కలకలామని పక్షి గణములు చెలరేగే. ఆ పక్షులన్నీ కూడా తెల్లవారుతోంది, ఆహారానికి వెళ్ళాలి అని చెప్పి అవి వాటంతట అవి లేచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అది కూడా కాదు, ఈ పక్షులకు రాజు అయిన గరుత్మంతుడు ఉన్నాడు చూసారా, ఆ గరుత్మంతుడు ఉన్న ఆలయంలో తెల్లని శంఖాలు కూడా ధ్వని చేస్తూ ఉన్నాయి. ఆ శంఖాలు ధ్వని చేస్తూ ఉన్నది కూడా నువ్వు విన్నావా? పిల్లాయ్, ఓ పిల్ల, తెల్లవారిపోతుంది, ఇహ లేవాలి, లేచి మనందరం కూడా కలిసి వెళ్ళాలి. ఒక్కళ్ళు ఉండి పూజ చేస్తే శ్రీకృష్ణయ్యకి ఇష్టం ఉండదు. అందరం కలిసి చేస్తేనే ఆయనకి ఇష్టం, అందరితో కలిసి ఉంటేనే ఆయనకి ఇష్టం అని చెప్పి
ఆండాళ్ గోపిక ఈరోజు ఈ గోపికను నిద్ర లేపారు. నిద్ర లేపి వారితో కలుపుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు. రేపటి రోజున ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ పరమాత్మకు, ఆండాళ్ గోపికకు, ఆచార్య గోష్ఠికి, విఘ్నసాచార్య మహర్షికి, పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి. ఓం శ్రీహరి. అందరికీ ఓం శ్రీహరి. మనం 6 రోజుల నుంచి తిరుప్పావై ప్రవచనాలు అమ్మగారి ద్వారా వింటూ ఉన్నాము. ఇవాల్టి పాశ్రంలో కృష్ణయ్య చిన్నతనం చేష్టలు, ఆయన గండాల నుంచి ఎలా తప్పుకుందన్న విషయం బాగా, అంటే మాతృత్వం ఎలా ఉండాలి ఒక తల్లి అనే విషయాన్ని బాగా చెప్పారు అమ్మగారు. తిరుప్పావై అంటే ఎప్పుడు అందరికీ భయం వేస్తూ ఉంటుంది. అమ్మో అది ఎలా చెప్పాలి, మిగిలినవన్నీ కూడా చాలా తేలిక, ఇది ఒకటే కష్టము అనేది నాకైతే ఉంది. కానీ రోజు వింటూ ఉన్నప్పుడు చాలా తేలిక. ఇది మనం ఎవరిమైనా చెప్పచ్చు, శ్రద్ధ అనేది ఉంటే. పెద్దల యొక్క ఆశీర్వచనంతో, గోదాకృష్ణుల ఆశీర్వచనంతో అనేది నాకు బాగా మంచి కాన్ఫిడెంట్ అనిపించింది. ఓం శ్రీహరి.